రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్స్ మోసాలకు చెక్ పెట్టేలా ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఒక చట్టం ఉందో రిజిస్ట్రేషన్ చట్టానికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సెషన్స్లో ఖచ్చితంగా సవరణలు తీసుకొచ్చి ఆ సవరణలు సాక్షాత్తు కేంద్రం ఆమోదంతో మరోవైపు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయించుకుని ఆ దిశగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డబుల్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కళ్ళెం వేసేలాగా నిజంగా రేవంత్ సర్కార్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి వచ్చే అసెంబ్లీ సెషన్సే ఒక ప్రతిపాదికన ఒక ముందడుగు వేసేలాగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్ ఉంది, ఒకసారి చూద్దాం. రియల్ ఎస్టేట్ మోసాలకు అవకాశంగా మారుతున్నటువంటి డబుల్ రిజిస్ట్రేషన్స్కు కళ్ళెం వేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. డబుల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే దీనిపై ఇతర రాష్ట్రాల్లో స్టడీ చేసినటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ప్రభుత్వానికి రిపోర్ట్ అయితే ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే సవరణ బిల్లు పెట్టి ఆమోదించుకోవాలని ప్లాన్ చేస్తోందట. ఇది కేంద్రం చట్టం కావడంతో సవరణ తర్వాత అనుమతి కోసం కేంద్రానికి కూడా పంపబోతోంది రేవంత్ సర్కార్. ఇక కేంద్ర హోం అలాగే న్యాయశాఖల పరిశీలన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో సవరణలకు చట్టబద్ధత రాబోతున్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడు, ఏపీ ఇప్పటికే ఈ యొక్క రిజిస్ట్రేషన్ సవరణ చట్టాలను కూడా అమల్లోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భూముల రేట్లు పెరగడంతో అక్రమార్కులు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఒకే ఆస్తిని నకిలీ పత్రాలతో 2 లేదా ఇంచుమించుగా 10 సార్లు రిజిస్ట్రేషన్ చేసి అమాయకులకి అమ్మేస్తూ అమాయకుల్ని మోసం చేస్తూ ఈ యొక్క డబ్బులు దోచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి ఫిర్యాదులు పెరుగుతుండడంతో వీటిని అరికెట్టేందుకు రిజిస్ట్రేషన్ చట్టం 1908కి సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల ఒక వ్యక్తి ఒక ప్లాట్ను విక్రయించిన తర్వాత అదే వ్యక్తి అదే ప్లాట్ను మరొకరికి విక్రయించే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఆస్తి యజమాని ఒకరైతే నకిలీ పత్రాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం, రికార్డుల్లో సర్వే నెంబర్ ఒకటి ఉంటే ఫిజికల్గా వేరే చోట భూమి చూపి రిజిస్ట్రేషన్ చేయడం, తల్లిదండ్రులు విక్రయించినటువంటి ఆస్తిని తర్వాత వారసులు వచ్చి అమ్మడం, ఉన్న భూమి కన్నా ఎక్కువ భూమి చూపడం, హద్దులు మార్చడం ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం వంటి మోసాలు అయితే జరుగుతున్నాయని పసిగట్టింది ప్రభుత్వం. ఇలాంటి వాటి వల్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డబుల్ రిజిస్ట్రేషన్స్ అలాగే ఇతర వివాదాలు నిత్యకృత్యమైపోయినట్లుగా ప్రభుత్వం తన దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక నకిలీ పత్రాలతో జరిగే రిజిస్ట్రేషన్స్ అటు కొన్నవారికి ఇటు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిపోతోంది. ఒక ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత అదే ఆస్తిని ఇంకొకరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిస్తే అప్పటికే డబ్బు చెల్లించినటువంటి బాధితుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఆర్థికంగా, మానసికంగా ఎంతో నష్టపోతున్నారు జనం. మోసపోయినట్లు తెలుసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలంటే ఇక కోర్టు ద్వారా మాత్రమే అది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగాక దాన్ని రద్దు చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్కి అయితే ఉండదు. అందుకే డబుల్ రిజిస్ట్రేషన్లను నిలువరించే అధికారాలను సబ్ రిజిస్ట్రార్లకు కట్టబెట్టేలా సెక్షన్ 22 సబ్సెక్షన్ బిని అమల్లోకి తేవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. సెక్షన్ 22 సబ్సెక్షన్ బి ద్వారా సబ్ రిజిస్ట్రార్ ప్రతి రిజిస్ట్రేషన్కు ముందు తప్పనిసరిగా ఈసీని పరిశీలించాల్సి ఉంటుంది. అమ్ముతున్న వ్యక్తి పేరు మీద ఉందా లేదా, ఒకవేళ అప్పటికే చేతులు మారి ఉంటే మరొకరికి విక్రయించకుండా చూసేటువంటి అధికారాన్ని సబ్ రిజిస్ట్రార్కు సెక్షన్ 22 సబ్సెక్షన్ బి ద్వారా కల్పిస్తారు. ఒకవేళ నకిలీ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్స్కు పాల్పడితే దాన్ని రద్దు చేసే అధికారాన్ని కూడా సబ్ రిజిస్ట్రార్కు ఈ సెక్షన్ అయితే కల్పిస్తుందని దాని అర్థం. ఇక రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సర్వే విభాగాలను అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను సైతం రూపొందిస్తోంది రేవంత్ సర్కార్. దీనివల్ల డబుల్ రిజిస్ట్రేషన్స్తో పాటు ప్రభుత్వ భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకోబోతోంది. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రత్యేక వెబ్ పోర్టర్లు రిజిస్ట్రేషన్స్ జరుగుతుండగా వ్యవసాయ భూములకు సంబంధించి తహసీల్దార్ ఆఫీసుల్లో భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ 2 శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే భూముల రిజిస్ట్రేషన్స్లలో అక్రమాలు జరుగుతున్నట్లుగా ఇప్పటికే అధికార యంత్రాంగం గుర్తించింది. ప్రత్యేకించి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు మార్చి
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికే భూభారతిలో రిజిస్ట్రేషన్ల సమయంలో సర్వే మ్యాప్లు ఉండాలని నిబంధన కూడా పెట్టారు. లైసెన్స్డ్ సర్వేయర్లు రాగానే ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతుందట. ఇదే తరహాలో నాన్ అగ్రికల్చర్ భూములకు సైతం లైసెన్స్డ్ సర్వేయర్లతో మ్యాపింగ్ చేయించడం పైన అధికారులు కసరత్తు చేస్తుండడం విశేషం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.